నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. వాషింగ్ మిషన్, ఏసీ, ఫోన్ అలాగే ఫ్రిడ్జ్ ఇలా ఎప్పుడో ఒకసారి మనం ఇవి పేలుతున్నాయని చెప్పేసి కూడా మనం వింటూనే ఉంటాము. అయితే వీటిలలో కూడా కొంత కరెంటు సమస్యల వల్ల కావచ్చు, అదేవిధంగా హై వోల్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూసే అవకాశాలు తరచుగా కనిపిస్తాయి. మొబైల్స్ అయితే ఛార్జింగ్ పెట్టిన టైంలో పేలడం కావచ్చు, అలాగే ఓవర్ హీట్ అయిన టైంలో పేలడం కావచ్చు. అదేవిధంగా ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివి షార్ట్ సర్క్యూట్స్ అయినప్పుడు పేలుతాయని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే అమీర్పేట్లో ఇలాంటి ఓ ఇన్సిడెంట్ అనేది నిన్న చోటు చేసుకుంది. అయితే అమీర్పేట్లో కూడా వాషింగ్ మిషన్ పేలడం అనేది మనందరం చూసాము. ఆ వాషింగ్ మిషన్ కూడా ఒక్కసారిగా హెవీ లోడ్ అవ్వడం వల్ల, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ వాషింగ్ మిషన్ ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయింది. అంటే ఉన్న వాషింగ్ మిషన్ మొత్తం తునకలుగా ముక్కలుగా అయిపోయిన పరిస్థితి. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కొంత ఉపశమనం కలిగించిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి కూడా ఆ ఇంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాషింగ్ మిషన్లో బట్టలు వేసి కూడా బయటికి రావడం అనేది జరిగింది. అయితే ఆ వాషింగ్ మిషన్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో అది పేలడము, అదేవిధంగా అది వర్క్ అవుతున్న టైంలోనే నార్మల్గా షార్ట్ సర్క్యూట్ అంటే వాషింగ్ మిషన్లు పేలడమే చాలా రేర్గా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వాషింగ్ మిషన్ అందులో బట్టలు వేసి హెవీ లోడ్ ఉన్న సందర్భంలో ఆ బట్టలు అనేవి ఆల్రెడీ వాష్ అయిపోతూనే ఉన్నాయి. ఇలా ఒక రౌండ్ తిరిగి వచ్చే క్రమంలోనే కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి భారీ శబ్దంతో వాషింగ్ మిషన్ అయితే పేలడం జరిగింది. ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఉలిక్కి పడేంతగా శబ్దం అయితే వచ్చిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ శబ్దం రావడం కూడా భయభ్రాంతులకు గురయ్యారు అక్కడ స్థానికులు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కూడా ప్రధానంగా కూడా ఆ వాషింగ్ మిషన్ వెయిట్ వచ్చేసి 6.5 kgs అంట. సో ఆ 6.5 kgsకి మించి హెవీగా అందులో బట్టలు వేయడము, దానివల్లనే అదొకటి ప్లస్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. మనం ఒక్కసారి కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ నార్మల్గా పేలితే వెనకల సైడ్ అంటే వాషింగ్ మిషన్ వెనకల భాగం అనేది పేలుతూ ఉంటుంది. కానీ ఈ వాషింగ్ మిషను ఎక్కడికక్కడ అంటే పైన ఉన్న కప్పు పైకి వరకు బ్యాక్ సైడ్ ఉన్న భాగం ఆ బ్యాక్ సైడ్ దానికి మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోయి ఆ పార్ట్లన్నీ కూడా ఇంట్లో చుట్టుపక్కల ఉన్న 4 గోడలకు తలిగి పెద్ద శబ్దం అనేది రావడం, అదేవిధంగా ఆ పార్ట్లు ఏవైతే ఇంట్లో ఉన్న వస్తువులకు తలగడం వల్ల ఇంకా ఆ శబ్దం ఎక్కువగా రావడం జరిగింది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా కూడా ఆ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలిన సందర్భంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం కొంత ఉపశమనాన్ని లభించింది. అదే కనుక వాషింగ్ మిషన్ పేలిన టైంలో ఇంట్లో ఎవరైనా ఉంటే భారీ నష్టం జరిగేది అని చెప్పేసి కూడా ఆ ఇంటి ఓనర్లు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే నార్మల్గా వాషింగ్ మిషన్లు ఎందుకు పేలుతాయి అనేది కూడా ఒకసారి మనం ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈ వాషింగ్ మిషన్ కూడా రన్నింగ్లో ఉండగానే అంతర్గతంగా లోపల సాంకేతిక లోపం ఏర్పడి ఈ వాషింగ్ మిషన్ పేలింది అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా వాషింగ్ మిషన్స్ ఎందుకు పేలుతాయి అనే దానికి పాత మోడల్స్ కెపాసిటర్లు అంటే వేడెక్కడం లేదా ఓవర్ హీట్ కావడం, పాత మోడల్లో ఉన్న కెపాసిటర్లు ఏవైతే ఉంటాయో వాషింగ్ మిషన్ రన్ అవ్వడానికి అవి వేడెక్కడం కావచ్చు లేదా పాతవైపోవడం కావచ్చు, వీటి వల్లనే వాషింగ్ మిషన్ పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అంతే ముఖ్యంగా డ్రమ్ వేగంగా తిరిగే సమయంలో కూడా భద్రతాపరమైన లోపాలు ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే లోపల మనం బట్టలు వేసిన తర్వాత కూడా ఏదైతే వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉంటుందో ఆ టైంలో కూడా భద్రతాపరమైన అంటే మనం కొంచెం సేఫ్ సైడ్గా చూసుకొని బట్టలు అనేది వేస్తూ ఉండాలి వాషింగ్ మిషన్లో. అంటే పాకెట్స్లలో కావచ్చు ఇలాంటివి సంభవించినప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు కొంచెం మనం పాకెట్లు చెక్ చేయడము, అలాగే హీట్తో కూడిన అంటే లైటర్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, అలాగే మ్యాచ్ బాక్స్ ఇలాంటివి ఏమైనా హీట్తో కూడిన ఐటమ్స్ మనం వేసేటప్పుడు అయినా కానీ బట్టలు వేసేటప్పుడు ఒకసారి పాకెట్స్ అనేవి చెక్ చేస్తూ ఉండాలి. అంతే వాటి వల్లనే ఓవర్ హీట్ అయ్యి వాషింగ్ మిషన్ తిరిగే టైంలో కూడా షార్ట్ సర్క్యూట్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే వాషింగ్ మిషన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు ఎప్పటికప్పుడు వస్తువులను సర్వీస్ కేంద్రాలకు ఇవ్వడం వల్ల ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏదైనా ఏర్పడే క్రమంలో మనం దాన్ని ముందుగానే నియంత్రించవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఏవైతే సర్వీస్కి వస్తాయో పాతబడ్డవి కావచ్చు లేకపోతే కొత్తవి కూడా కొన్ని డిఫాల్ట్ ఉన్నాయి అనేది వస్తూ ఉంటాయి. సో అవి సర్వీస్ కేంద్రాలకు ఇస్తే ఇటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ముందుగానే మనం పసిగట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా కూడా మనం చూసుకోవచ్చు. దాని ద్వారా కూడా
అయితే తయారీదారులు ఏమని సూచిస్తున్నారంటే ఎక్కువ బరువున్న అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఒక 6 కేజెస్ ఉందనుకోండి, మనం 6 కేజెస్ మాత్రమే వెయిట్ వేయాలి. దానికి మించి వెయిట్ వేసినా కానీ అది ఓవర్లోడ్ అవ్వడము, సరిగా వాషింగ్ మిషన్ తిరగకపోవడము, ఆ వాష్ అయ్యే దగ్గర కూడా ప్రాబ్లం రావడము, దానికి సరిపడా వాటర్ కూడా ఆ వాషింగ్ మిషన్లోకి అందకపోవడము, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇలా చాలా ఉంటుంది. కాబట్టి మెయిన్గా మనం అసలు బట్టలు ఎలా వేస్తున్నాం ఫస్ట్ పాకెట్స్ చెక్ చేయడము, దాని తర్వాత ఉన్న వెయిట్ కంటే మనం వెయిట్ తక్కువనే వేయాలి ఎప్పటికైనా కానీ. అంటే రెండో రౌండ్ అయినా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవచ్చు, కానీ ఒకటేసారి హెవీ లోడ్తోని బట్టలు వేయడం వల్ల కానీ వాషింగ్ మిషన్ ఓవర్లోడ్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకొకటి, వోల్టేజ్లు మనకి కరెంట్ సమస్యలు ఉన్న టైంలో కూడా, వోల్టేజ్లు ఎక్కువగా ఉన్న టైంలో కూడా వాషింగ్ మిషన్లు మనం యూజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఫ్రిడ్జ్లు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా గోడకి ఒక 2-3 అంగుళాల దూరంలో పెట్టాలి. అంటే మరి గోడ కానించి పెడుతూ ఉంటారు చాలా వరకు. వాషింగ్ మిషన్లు అయితే ఓపెన్ ప్లేస్లలో, ఫ్రిడ్జ్లు అయితే మరి గోడ కానించి పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెడితే ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవి కొంచెం తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే మరీ ముఖ్యంగా నేను అమీర్పేటలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అయితే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, అక్కడ కొంత ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. మెయిన్గా అయితే కుటుంబ సభ్యులు ఆలోచించేది షార్ట్ సర్క్యూట్ హెవీ లోడ్ అవ్వడం వల్లనే ఈ యొక్క వాషింగ్ మిషన్ పేలుడు అనేది సంభవించిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా వాషింగ్ మిషన్ తయారీదారులు సూచించేది ఏంటంటే హెవీ లోడ్ వాషింగ్ మిషన్స్లలో వేయొద్దు. అదేవిధంగా మీరు బట్టలు వేసేటప్పుడు కూడా వాషింగ్ మిషన్ చెక్ చేసి దాంట్లో బట్టలు వేయాలని చెప్పేసి కూడా ఇటు తయారీదారులు సూచిస్తున్న పరిస్థితి. సో అదేవిధంగా సిగ్నల్ టీవీ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.